ఇంతకుముందు ఈ మన ప్రోగ్రాంలో ఒక లైన్ని సింగిల్ స్ట్రింగ్ని ఎలా పెంచాలో చూసాం కదా. ఇప్పుడు మన క్లాస్లో వచ్చేసి మన యొక్క స్ట్రింగ్స్ని లైన్ బై లైన్ ఎలా ప్రింట్ చేయాలో చూద్దామా. ఇప్పుడు న్యూ తీసుకున్నామా. ఆల్ట్ F కొట్టి ఆల్ట్ F న్యూ మీదకి వచ్చి ఎంటర్ కొడుతున్నాను. ఓకేనా. ఇక్కడ చూడు మెయిన్ CLRS తెలుసు కదా, క్లియర్ స్క్రీన్. మన అవుట్పుట్ ప్రింట్ చేసే ముందుగా యూజర్ మోడ్ని అంతకుముందు ఉన్న రిజల్ట్ని నీట్గా క్లియర్ చేసేదానికోసంగా CLR అనేది పనికొస్తుంది. ఓకేనా. ప్రింట్ F. ఓకేనా. ఆఫ్రీన్ నీ పేరు ఇస్తున్నాను. ప్రింట్ F. వాట్ ఇస్ యువర్ ఫాదర్ నేమ్? అహ్మద్. ఓకేనా. ప్రింట్ F. నొల్లూరే కదా. ఓకే. ఇక్కడ ఆఫ్రీన్ అహ్మద్ నొల్లూరు. ఇప్పుడు ముందు దీన్ని సేవ్ చేద్దాం. ముందు ఈ ప్రోగ్రామ్ని ఎలా సేవ్ చేయాలో F2 డైరెక్ట్గా F2 కొట్టి ఓకేనా. ఏంటి F2 ఇక్కడ టర్బో C2లోనే AF నీ పేరుతోనే సేవ్ చేస్తున్నాను. F2 అనే పేరుతో సేవ్ చేస్తున్నాను. మరి దీన్ని కంపైల్ చేద్దామా. ఆల్ట్ F9. మరి ఎగ్జిక్యూట్ చేద్దామా. కంట్రోల్ F9. రిజల్ట్ వచ్చి ఉంటుందా. మరి ఆఫ్రీన్ అహ్మద్ నొల్లూరు ప్రింట్ అయి ఉంటుందా. ఎలా ప్రింట్ అయి ఉంటుంది. కింద ప్రింట్ అవుతుందా లేదా పక్కన ప్రింట్ అవుతుందా. లైన్ బై లైన్ ప్రింట్ అవుతుందా లేదా చూద్దామా. ఆల్ట్ F5 కొట్టేదా. ఆల్ట్ F5 కొడితే ఎక్కడ పోతారు. యూజర్ మోడ్లోకి పోతారు. మన యొక్క రిజల్ట్ యూజర్ మోడ్లోనే ఉంటుంది. చూడు ఎలా ప్రింట్ అయింది. అదేంది మీరు కింద ప్రింట్ అవుతుందని చెప్పారు కదా. అంటే ఎస్ ఇక్కడ ఎప్పుడు కూడా వచ్చేసి మనకి అవుట్పుట్ ఇలాగా పక్కన ప్రింట్ అవుతుంది. మరి కింద ప్రింట్ చేయాలంటే ఏం చేయాలి. న్యూ లైన్ క్యారెక్టర్ అంటారు. చూడు /n ఈ లెటర్ని ఏమంటారంటే రెండు కలిపి ఒకే లెటర్ లెక్క దీన్ని న్యూ లైన్ అంటారు లేదా న్యూ లైన్ క్యారెక్టర్ అంటారు. దీన్ని యూజ్ చేసుకునేసి దీన్ని ఏమంటారు న్యూ లైన్ క్యారెక్టర్ అంటారు. ఓకేనా. దీన్ని యూజ్ చేసుకునేసి మన యొక్క అవుట్పుట్ని లైన్ బై లైన్ ప్రింట్ చేసుకోవచ్చు. అది ఎలాగా చెప్పేదా చూడండి. నీ పేరేం పేరు. ఆఫ్రీన్. కరెక్టేనా. ఏం తప్పు వచ్చింది ఇక్కడ. మరి ఇప్పుడు ఏం చేయాలా. యూ తీసేయాలి కదా. ఆఫ్రీన్ AFRIN టైప్ చేయాలా. నేనేం టైప్ చేశాను యూ టైప్ చేశాను. మరి ఇప్పుడు ఏం చేయాలి. ఇప్పుడు యూని తీసేయాలంటే ఏం చేయాలి. చూడు ఇక్కడ చిన్న గీత బ్లింక్ అవుతుంది కదా. ఈ చిన్న గీతని ఏమంటారు కర్సర్ అంటారు. ఇక్కడ మీరు ఏ మోడిఫికేషన్ చేయాలన్నా ఆ పర్టికులర్ ప్లేస్లోకి ఏం చేయాలి కర్సర్ని ముచ్చాలి. కర్సర్ ఎక్కడుంటే మీ యొక్క మోడిఫికేషన్స్ అక్కడే జరుగుతాయి. అవునా కదా. ఇక్కడ ఈవెన్ యూజర్ మోడ్లో కూడా చూడు. యూజర్ మోడ్లోకి పోదామా. యూజర్ మోడ్లోకి పోవాలంటే ఏం చేయాలి. ఆల్ట్ F5. చూడు ఇక్కడ కూడా కర్సర్ ఉందా లేదా. ఎస్ ఇక్కడ కర్సర్ ఎక్కడుంటే మన యొక్క మోడిఫికేషన్స్ అక్కడే జరుగుతాయి. ఇక్కడ యూజర్ మోడ్లో మన యొక్క కర్సర్ ఎక్కడుంటే మన యొక్క అవుట్పుట్ అక్కడే వస్తుంది. అర్థమైంది కదా. ఓకే. ఒక ప్రోగ్రామ్ని కంపైల్ చేయాలంటే ఆల్ట్ F9 కొట్టాలి. ఎగ్జిక్యూట్ చేయాలంటే కంట్రోల్ F9 కొట్టాలి. కంట్రోల్ F9 అంటే అది ఎంత పెద్ద ప్రోగ్రామ్ అయినా ఒకేసారి ఎగ్జిక్యూట్ అవుతుంది. అలా కాకుండా నా ప్రోగ్రామ్ని లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ చేయాలంటే ఏం చేయాలి. దాన్ని ఏమంటారు ట్రేస్ అంటారు. ఏమంటారు మన ప్రోగ్రామ్ని లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ చేయాలంటే ఏం చేయాలి ట్రేస్ చేయాలంటే ఏంది షార్ట్కట్ F7 కొట్టేదా. చూడు F7 కొట్టాను. ఒక బార్డర్ వచ్చి ఆగింది కదా. దేని మీద ఆగింది. మరి ఈ లైన్ ఎగ్జిక్యూట్ అయి ఉంటుందా. ఈ మెయిన్ అనేది ఎగ్జిక్యూట్ కావాలా అంటే ఎగ్జిక్యూట్ కావాలా. నౌ ఇట్ ఈస్ రెడీ టు ఎగ్జిక్యూట్. మీరు F7 ఫస్ట్ టైం F7 కొట్టంగానే మన ఒక బార్డర్ వచ్చేసి ఒక లైన్ మీద మెయిన్ మీద ఆగుతుంది. నౌ ఇట్ ఈస్ రెడీ టు ఎగ్జిక్యూట్. ఇప్పుడు F7 కొడితే ఈ మెయిన్ ఎగ్జిక్యూట్ అయ్యేసి నెక్స్ట్ చూడు ఇక్కడ మన బార్డర్ దేని మీద ఉంది. క్లియర్ స్క్రీన్ మీద ఉంది. మరి ఈ క్లియర్ స్క్రీన్ ఎగ్జిక్యూట్ అయి ఉంటుందా కావాలా చూద్దాం ఒకసారి. ఒకవేళ ఇది కానీ ఎగ్జిక్యూట్ అయి ఉంటే యూజర్ మోడ్లో ఏమీ ఉండకూడదు. ఎగ్జిక్యూట్ కాకపోతే ఉండాలి. చూద్దామా. యూజర్ మోడ్లోకి పోదామా. ఆల్ట్ F5. సో చూడు ఇంకా సంథింగ్ ఈజ్ దే. సో ఇంకా CLRSR అనేది ఎగ్జిక్యూట్ కావాలి. ఇప్పుడు F7 కొట్టేదా. ఇప్పుడు చూద్దామా. ఆల్ట్ F5 కొట్టేదా. క్లియర్ అయిపోయిందా. తిరిగి బ్యాక్ వచ్చేదా. ఇప్పుడు F7 కొడితే అంటే ట్రేస్ చేస్తే ఈ లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ లైన్ అంటే ఈ ప్రింట్ ఆఫ్ ఏం ప్రింట్ చేస్తుంది ఇక్కడ ఆఫ్రీన్ని ప్రింట్ చేస్తుంది. చూద్దామా.
F7 కొట్టేదా, ఆల్ట్ F5 కొట్టేదా, అఫ్రిన్ ప్రింట్ అయిందా. మరి నెక్స్ట్ అవుట్పుట్ ఎక్కడ వస్తుంది? దాని పక్కన, ఈ అఫ్రిన్ పక్కన వస్తుంది. ఎందుకని? కర్సర్ పక్కన ఉంది కాబట్టి. ఓకేనా, కర్సర్ పక్కన ఉంది కాబట్టి. ఒకవేళ కర్సర్ కింద ఉంటే యా చూద్దామా. ఇప్పుడు చూడు అహ్మద్ ఎక్కడ ప్రింట్ అవుతుంది చూద్దామా. F7 కొట్టాను, ఈ లైన్ ఎక్స్కోడ్ అయింది. చూడు ఆల్ట్ F5 కొట్టేదా, చూసారా పక్కనే వచ్చింది కదా. మరి నెక్స్ట్ అవుట్పుట్ ఎక్కడ వస్తుంది? ఎందుకని? కర్సర్ పక్కన ఉంది కాబట్టి. చూద్దామా, చూడు ఆల్ట్ F5. ఈ విధంగా మరి కింద ప్రింట్ చేయాలంటే ఏం చేయాలి? ఎక్కడ ఇవ్వాలి? స్ట్రింగ్ లోపల ఇక్కడ ఇవ్వాలి. చూడు మరి స్లాష్ అని ఏం చేస్తుంది అంటే, న్యూ లైన్ ఏం చేస్తుంది? ఇది కర్సర్ని కిందకి తీసుకొస్తుంది. స్లాష్ అని దీని ఏమంటారంటే న్యూ లైన్. ఇట్ మూవ్స్ ద కర్సర్ డౌన్, ఇట్ మూవ్స్ ద కర్సర్ డౌన్. చూద్దామా, చూడు F7 కొడుతున్నాను, F7 ట్రేస్ చేశాను. ఇప్పుడు ఆల్ట్ F5 కూడా చూసేదా, ఆ ఫ్రంట్ ప్రింట్ అయిందా. మరి కర్సర్ ఎక్కడుంది? మరి కిందకి కర్సర్ని ఎవరు తీసుకొచ్చారు? న్యూ లైన్ తీసుకొచ్చింది. న్యూ లైన్ క్యారెక్టర్ కర్సర్ని కిందకి తీసుకొచ్చింది. మరి నెక్స్ట్ అవుట్పుట్ ఎక్కడ వస్తుంది? ఎందుకని? కర్సర్ కింద ఉంది కాబట్టి. చూడు F7 కూడాదా, చూడు ఆల్ట్ F5. మరి నెక్స్ట్ అవుట్పుట్ ఎక్కడ వస్తుంది? కిందే వచ్చి ఉంటుంది. చూద్దామా. సో ఈ విధంగా చివరి దానికి స్లాష్ అని ఎందుకు ఇవ్వలేదంటే ఎస్ ఇచ్చినా ఏం కాదు, దీని తర్వాత నాకు ఏ అవుట్పుట్ లేదు కాబట్టి నేను నెల్లూరు ఉంది కదా, ఈ నెల్లూరు చివరిలో నేను స్లాష్ అని అంటే న్యూ లైన్ క్యారెక్టర్ ఇవ్వలేదు. ఇచ్చినా కూడా ఏమీ కాదు. అది ఒకటి మీరు తెలుసుకోవాల్సింది. ఈ ప్రోగ్రామ్ని నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. చూడు ఎగ్జిక్యూట్ చేసి ఏమవుతుంది ఇక్కడ, జస్ట్ చూడు ఎగ్జిక్యూట్ చేసి ఏమవుతుంది ఇక్కడ. ఈ ప్రోగ్రాము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమవుతుందంటే, ఒక ప్రోగ్రామ్ని మీరు ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఈ ప్రోగ్రామ్ ఫస్ట్ మనకి తెలియకుండా విత్ ఇన్ సెకండ్స్లో యూజర్ మోడ్లోకి పోతుందండి. యూజర్ మోడ్లోకి పోయేసి అవుట్పుట్ ప్రింట్ చేసి మనకి తెలియకుండా విత్ ఇన్ సెకండ్స్లో ఈ ప్రోగ్రామ్ మోడ్లోకి వచ్చేస్తుంది. మనం రిజల్ట్ చూడాలంటే ఏం చేస్తున్నాం? ఆల్ట్ F5 కొట్టి యూజర్ మోడ్లోకి పోతున్నాం. అలా కాకుండా ఒక ప్రోగ్రామ్ని ఫస్ట్ టైం ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మన ప్రోగ్రామ్ యూజర్ మోడ్లోకి పోయి అవుట్పుట్ ప్రింట్ చేస్తుంది కదా, అవుట్పుట్ ప్రింట్ చేసి అక్కడే ఉండిపోవాలంటే, ఎక్కడ యూజర్ మోడ్లోనే ఉండిపోవాలంటే ఏం వాడాలి? ఇక్కడ గెట్ ch వాడాలి. చూద్దామా, కంట్రోల్ F9 కొట్టేదా. అదే గెట్ ch లేకపోతే చూద్దామా, కంట్రోల్ F9 కొట్టే అంటే ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేశాను. చూడు ఎగ్జిక్యూట్ చేస్తుంటే ఎక్కడికి వస్తుంది? తిరిగి ప్రోగ్రాంలోకి వచ్చేస్తుంటుంది. అవునా కదా. చూద్దామా, గెట్ ch ఏమవుతుంది? ఫస్ట్ టైం ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసినప్పుడు యూజర్ మోడ్లోకి పోయేసి ఆ యూజర్ మోడ్లో అక్కడే ఉండిపోవాలంటే ప్రోగ్రామ్ చివరిలో ఏమి ఇవ్వాలి? గెట్ ch ఇవ్వాలి. ఓకేనా. ఈ ప్రోగ్రామ్ ద్వారా మీరేం తెలుసుకున్నారు? స్ట్రింగ్స్ని లైన్ బై లైన్ ఎలా ప్రింట్ చేయాలో తెలుసుకున్నారు. ఓకేనా. నెక్స్ట్